శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నుంచి మన మోహనవాణి ఛానల్ ద్వారా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. మహాభారతంలో కృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా కనిపించింది ద్రౌపదీదేవి యొక్క స్వయంవర మంటపంలో. అప్పటిదాకా పాండవుల్ని చూసిందే లేదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేదో సినిమాలో చూపించినట్టు మత్తు వదలరా, ఇవన్నీ అబద్ధాలు. మొట్టమొదటిసారి కనిపించింది ఇప్పుడే. స్వయంవరం జరిగింది. కర్ణుణ్ణి ఆమె తిరస్కరించింది. ధనస్సు పట్టుకోగానే కర్ణుని తిరస్కరించింది ద్రౌపది. ఆ తరువాత అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించాడు. ఆ సందర్భంలో మిగిలినటువంటి క్షత్రియ వీరులందరికీ కోపం వచ్చింది. వాళ్ళందరూ తిరగబడ్డారు భీమార్జునుల మీద. అప్పటికే ద్రౌపదీదేవిని వెంట పెట్టుకొని ధర్మరాజు, నకుల సహదేవులు వెళ్ళిపోయినారు మంటపంలో నుంచి. వాళ్ళు విడిది చేసినటువంటి ఒక కుమ్మరివాడి ఇంటికి. ఇక్కడ యుద్ధం జరిగింది. భీమసేనుడు తన శత్రువులను నేల కూల్చి కూడా చంపల. ఇది అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇది యుద్ధం కాదు, కేవలం ఆత్మరక్షణ మాత్రమే కదా. ఈ విధంగా భీమసేనుడు శల్యుణ్ణి పడగొట్టాడు. అర్జునుడి యొక్క ధాటికి తట్టుకోలేక కర్ణుడు యుద్ధభూమిలోంచి తొలగిపోయినాడు. ఈ సందర్భంలో అందరికీ సందేహం కలిగింది. సరే, అందరి అనుమతితో యుద్ధం కూడా ఆపేశారు. ఇక్కడ కృష్ణ బలరాములు కూర్చొని ఉన్నారు ఒక చోట. కృష్ణ భగవానుడు ముందుగానే వాళ్ళు పాండవులు అని గుర్తించాడు. ఎందుకంటే అఘటనాఘటన సమర్థుడు స్వామి కనుక కృష్ణుడు రాజులందరికీ చాలా సౌమ్యంగా మాట్లాడాడు. ఈ వ్యక్తి ధర్మానుసారంగా ద్రౌపదిని పొందాడు, మత్స్యయంత్రాన్ని భేదించాడు. కాబట్టి అతనితో యుద్ధం చేయడం ఉచితం కాదు అని నచ్చ చెప్పాడు స్వామి. ఈ విధంగా కృష్ణ పరమాత్మ సముదాయించటం వల్ల భీమసేనుడి యొక్క పరాక్రమాన్ని చూసి కూడా భయపడిపోయినటువంటి వాళ్ళందరూ యుద్ధాన్ని చాలించారు. తమ తమ నివాస స్థానాలకు వెళ్ళిపోయారు. క్రమంగా గుంపులు తగ్గిపోయినాయి. అక్కడ భీముడు, అర్జునుడు, బ్రాహ్మణులందరూ చుట్టూ చేరగా ద్రౌపదీదేవిని వెంట పెట్టుకొని తమ యొక్క స్థానానికి వెళ్ళారు. అయితే ఇందాక క్షమించాలి, ధర్మరాజు, నకుల సహదేవులు మాత్రమే వెళ్ళారు. ఇప్పుడు ద్రౌపదీదేవిని వెంట పెట్టుకొని భీమార్జునులు వెళ్ళారు. అక్కడ తల్లితోటి, అమ్మా మేము ఈరోజు భిక్ష తెచ్చాము అన్నాడు. తలుపు లోపల ఉన్నది ఆమె తలుపు గడిగేసుకుని. కుంతిమాత, అందరినీ సమానంగా పంచుకొని తినండి అన్నదాన్ని. ఇక్కడ ఆ తరువాత తలుపు తీసి చూస్తే ద్రౌపదీదేవి.
ఏమిటి నా నోట్లో నుంచి ఇలాంటి వార్త వచ్చింది అని ఆమె కొంచెం బాధపడింది. ఆ తరువాత కృష్ణుడు బలరాముడు ఇద్దరు పాండవులు విడిది చేసినటువంటి ఇంటికి వచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు తమ మేనత్త అయినటువంటి కుంతీదేవికి ప్రణామం చేశారు. యుధిష్ఠిరుడు కృష్ణుడితో అన్నాడు, మారు వేషాలతో ఉన్నాం కదా, మమ్మల్ని ఎలా గుర్తించగలిగారు మీరు అన్నాడు. ఇది ఆశ్చర్యకరమైన ప్రశ్న. శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వి, యుధిష్ఠిర మహారాజా, నివురు కప్పినా కూడా నిప్పును ఎవరైనా గుర్తించగలుగుతారు కదా అన్నాడు. ఒకవేళ బూడిద కమ్మి ఉన్నా లోపల అగ్ని రగులుతూనే ఉంటుంది. లోపల అగ్ని ఉందని అందరికీ తెలుసు కదా. మీరు ప్రస్తుతం నివురు కప్పిన నిప్పు లాంటి వాళ్ళు అంటారు. ఈరోజు భీముడు అర్జునుడు ప్రదర్శించిన పరాక్రమం పాండవులకు కాకుండా వేరెవరికైనా సాధ్యమవుతుందా? దుర్యోధనుడు అతని మంత్రి పురోచనుడు కోరిక నెరవేరకపోవడం మన అందరి అదృష్టం. మనమందరం ఆనందింపదగినటువంటి విషయం. మీరు లక్క ఇంటి అగ్ని జ్వాలల నుండి బతికి బయటపడ్డారు. ఇక మీ సంకల్పం నెరవేరుతుంది, మీ నిశ్చయం సార్థకం అవుతుంది. ధర్మరాజా, మేము ఇక్కడ ఎక్కువసేపు కనుక మసిలేమా అందరికీ రహస్యం తెలిసిపోతుంది. కాబట్టి మేము కూడా మా విడిదికి వెళ్ళడానికి అనుమతించండి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా ధర్మరాజు దగ్గర సెలవు తీసుకొని కృష్ణుడు బలరాముడు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ద్రౌపదుడు ఆ బ్రాహ్మణులు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి తన కొడుకునే పంపాడు. అంటే పోయి బ్రాహ్మణులకి ఇచ్చి చేశానే నా బిడ్డని, అర్జునుడికి కదా నేను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నది అనేది ఒక కొరత ఉంది ఆయనకి. అందుకని మనసులో బాధ ఉన్నది. నా కూతురు అర్జునుడికి దక్కి ఉన్నట్లయితే ఎంత బాగుండేది అని ఆలోచించాడు. సరే, దృష్టజుమ్నుడు వెళ్ళి విషయాలన్నీ సేకరించుకొని వచ్చాడు. నాన్నగారు, లక్ష్యాన్ని ఛేదించినటువంటి ఆ పరమ సుందరుడైనటువంటి నవయువకుడు చాలా లాఘవం కలిగినవాడు, వీరుడు. బ్రాహ్మణుల రాజుల మధ్య నుండి నా సోదరి ద్రౌపదిని వెంట తీసుకువెళ్ళేటప్పుడు అతడి ముఖంలో ఏ విధమైనటువంటి సంకోచం నాకు కనపడలేదు. అతని దర్పాన్ని చూసి నేను అనుకున్నాను, ఇతడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియ తేజం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అంతేకాదు, వాళ్ళు ఇద్దరే కాదు, 5 మొత్తం. వాళ్ళ తల్లి ఒక వైధవ్యం పొందినటువంటి స్త్రీ. వాళ్ళు వెళ్ళి ఆ తల్లికి నమస్కరించడం నేను చూశాను. అని దృష్టజుమ్నుడు తాను చూసినటువంటి విషయాలన్నీ చెప్పాడు. ఆ తర్వాత ద్రౌపదుడు మంచి రథాలు అవి పంపించి మరుసటి రోజు పాండవులని, ద్రౌపది సహితంగా వాళ్ళ తల్లిని అందరినీ తన యొక్క రాజభవనానికి రప్పించాడు. ఆ సందర్భంలో మా తల్లి యొక్క ఆజ్ఞ మేరకి మేము 5 ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అన్నాడు. అది కొంచెం బాధ కలిగించింది. ఒక పురుషుడికి 5 మంది భార్యలు ఉండటం అనేది సహజమే ఆ రోజుల్లో. కానీ ఒక స్త్రీకి 5 మంది భర్తలు అనేది కొంచెం అసహజంగా ఉంది కదా. అందువల్ల వ్యాసుడు అక్కడికి వచ్చాడు. ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పాడు. మనం ద్రౌపదీ మాత వైభవం చెప్పుకునేటప్పుడు ఆ కథ అంతా చెప్పుకున్నాం.
ఆ తరువాత ద్రౌపదీదేవికి వివాహం జరిగింది. ఈ వార్త దుర్యోధనుడు చెప్పకపోయినా విదురుడు కొంతమంది మహానుభావుల వల్ల ధృతరాష్ట్ర మహారాజుకి తెలిసిపోయింది. పాండవులు క్షేమంగా ఉన్న విషయం, వాళ్ళకి ద్రౌపదుడి యొక్క అండతో పాటు ద్రౌపదీదేవి కూడా లభించిన విషయాలన్నీ కూడా తెలిసింది. అప్పుడు విదురుణ్ణి పంపించి పాండవుల్ని పిలిపించాడు. పిలిపించి వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వాలి కదా, కానీ పనికిరానటువంటి అడవులు కొండలతో నిండి ఉన్నటువంటి ఆ ఖాండవ ప్రస్థాన్ని పంచి ఇచ్చి మీ రాజ్యపాలన మీరు చూసుకొని హాయిగా ఉండండి అన్నారు. ఆ తరువాత దుర్యోధనుడు ఎంతసేపటికి రాజ్యం ఇవ్వడానికి మాత్రం అంగీకారంగా లేడండి. చూడండి, ఆ సమయంలో విదురుడు చెప్పాడు, పాండవుల యొక్క పక్షంలో స్వయంగా బలరాముడు, కృష్ణుడు, సాత్యకి ఇటువంటి వీరులందరూ ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి తగినటువంటి సలహాలు ఇస్తూ ఉంటాడు. యదువంశీయులు వారి కోసం ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ దుర్యోధన యుద్ధమే జరిగిందా, పాండవులే జయిస్తారు. అందుకని మీరందరూ కలిసిమెలిసి ఉండటమే మంచిది. కాబట్టి పాండవులకి వ్యతిరేకంగా ఎటువంటి కీడు మీరు తలపెట్టండి. ఒకవేళ మీరు ఆ విధంగా చేశారా, కృష్ణ భగవానుడి యొక్క ఆగ్రహానికి మీరు గురవుతారు అని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాత పాండవులు తమ తల్లిని భార్యని వెంట పెట్టుకొని ఖాండవ ప్రస్థానికి వెళ్ళారు. అక్కడే ఇంద్రప్రస్థము అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించుకున్నారు. ఇంద్రప్రస్థము దాని పేరు. ఇంతకు ముందు వీళ్ళంతా ఉన్నది హస్తినాపురం. హస్తి అనేటువంటి ఒక మహారాజు నిర్మించాడు కాబట్టి దానికి హస్తినాపురం అని పేరు వచ్చింది. ఆ తర్వాత అక్కడ వాళ్ళు రాజ్యం చేసుకుంటూ ఉన్నారండి. కొంతకాలం బాగానే జరిగిందండి. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండానే జరిగింది. ఆ తర్వాత అర్జునుడు ఒకానొక బ్రాహ్మణుడి యొక్క గోవులని, అలాగే ఆయన యొక్క యజ్ఞ పరికరాలని రక్షించడానికి ధర్మరాజు ఉండే మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నియమం పెట్టుకున్నారు. సుందుల కథ అంతా చెప్పిన తర్వాత నారదుడు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది ద్రౌపది, అప్పుడు ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా వెళితే అప్పుడు వాళ్ళు 12 ఏళ్ళు తీర్థయాత్రలు చేయాలి అని. అర్జునుడు 12 ఏళ్ళు తీర్థయాత్రకు వెళ్ళాడు. ఆ సందర్భంలోనే ఉలూచి అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సుభద్రాదేవిని కూడా పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడి యొక్క అనుగ్రహంతో కృష్ణుడు మంత్రాంగం చేసేలా కట్టబెట్టాడు తన చెల్లెల్ని. ఆ సందర్భంలో బలరాముడికి చాలా కోపం వచ్చింది. బలరాముడు కోపం వచ్చి, ఆ ధూర్తుడు అర్జునుడు మన చెల్లెల్ని మన అనుమతి లేకుండా తీసుకువెడతాడు, ఎంత కండకావరం వాడికి అన్నాడు. అప్పుడు కృష్ణుడు కలగజేసుకున్న, అన్నయ్య
అర్జునుడు మన వంశాన్ని ఏం అవమానపరచలేదు, గౌరవించాడు. మన వంశ గౌరవాన్ని తెలుసుకుని మన చెల్లెల్ని హరించాడు. అతనికి స్వయంవరంలో ఆమె దక్కదేమోనని సందేహపడ్డాడు. అతడు చేసిన పని క్షత్రియుల యొక్క ధర్మానికి అనుగుణంగానే ఉంది కదా, మనకి తగినట్లుగానే ఉంది కదా. అంతేకాదన్నయ్య, సుభద్రార్జునుల జంట అందంగా ఉంటుంది. మహాత్ముడైనటువంటి భరతుడి వంశానికి చెందిన కుంతిభోజన దౌహిత్రుడికి మన కన్యనిచ్చి సంబంధం కలుపుకోవడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉండదు. అర్జునుడిని జయించడం శంకర భగవానుడికి తప్ప ఇతరులెవరికీ సాధ్యం కాదు అన్నాడు. అప్పటికి శంకరుడితో యుద్ధం జరగలేదు. కానీ కృష్ణ పరమాత్మ భావి కాలాన్ని దర్శించినటువంటి వాడు కదా, అందుకని చెప్పాడు ఈశ్వరుడికి తప్ప మరెవ్వరికి అవకాశమే లేదు అతన్ని జయించడానికి. ఒకవేళ అర్జునుడు ఒక్కడే మీ అందరినీ జయించి మన అమ్మాయిని హస్తినాపురానికి తీసుకువెళ్ళినట్లయితే యదువంశానికి ఎంతో పరువు తక్కువ అవుతుంది కదా. కాబట్టి అతడితో మైత్రి చేసుకుంటే మన కీర్తి కూడా పెరుగుతుంది అనగానే అప్పుడు అందరూ కృష్ణుడి మాటలు ఒప్పుకున్నారు. గౌరవంగా వెనక్కి తీసుకొచ్చారు. ద్వారకలో సుభద్రాదేవితోటి శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు పరమాత్మ. వివాహం అయిన తర్వాత ఒక ఏడాది పాటు ద్వారకా నగరంలోనే ఉన్నారండి సుభద్రార్జునులు. మిగిలినటువంటి సమయం పుష్కర క్షేత్రంలో గడిపాడు. గుజరాత్ కాదు, రాజస్థాన్. 12 సంవత్సరాలు గడిచిన తర్వాత సుభద్రాదేవిని వెంట పెట్టుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. చూడండి, తన మేనగోడల్ని తెచ్చాడు కదా ఇంటి కోడలుగా. కుంతీదేవికి ఆనందం కలిగింది, దీవించింది. కానీ అర్జునుడు ముందుగానే చెప్పాడు సుభద్రకి, నువ్వు ద్రౌపదీదేవిని జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకని సుభద్ర ద్రౌపదీదేవి యొక్క పాదాలు పట్టుకుని, సోదరి నేను నీకు దాసిని అని చెప్పింది. అప్పుడు ద్రౌపది ఆనందంగా ఆమెను కౌగిలించుకుంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, యదువంశీయులు, వాళ్ళ పుత్రులు, పౌత్రులు పెద్ద సైన్యంతో ఇంద్రప్రస్థానికి వచ్చారు. వాళ్ళ ఆగమన వార్త విని యుధిష్ఠిరుడు నకుల సహదేవులను వాళ్ళకి ఎదురు పంపించి తీసుకురమ్మన్నాడు. అప్పుడు కృష్ణ భగవానుడు సుభద్ర వివాహాన్ని పురస్కరించుకొని ఎన్నెన్నో కానుకలు ఇచ్చాడు. 4 గుర్రాలు పూంచినటువంటి సారథి కలిగినటువంటి సువర్ణమయమైనటువంటి 1000 రథాలు ఇచ్చాడు. 10,000 పాడి ఆవులు, తెల్లటి గుర్రాలు, 1000 కంచరగాడిదలు, 1000 మంది దాసీలు, 1,00,000 గుర్రాలు, విలువైనటువంటి చీనాంబరాలు, కంబళ్ళు, 10 బారువుల బంగారం, 1000 మదపుటేనుగులు, ఇన్ని కూడా అరణంగా ఇచ్చాడన్నమాట. ఆ రోజుల్లో ఈ విధంగా పెళ్లి చేసి తమ స్థాయికి తగినట్టుగా ఆడపిల్లకి ఇస్తారన్నమాట. సరే, కొన్నాళ్ళు అందరూ ఉన్నారు, వెళ్ళిపోయారు. కానీ కృష్ణ భగవానుడు మాత్రం ఇంకా కొన్నాళ్ళు అర్జునుడి దగ్గరే ఇంద్రప్రస్థంలోనే ఉండిపోయాడండి. కొంతకాలం గడిచిన తర్వాత సుభద్రాదేవికి ఒక కొడుకు పుట్టారు. అతడి పేరు అభిమన్యుడు. అభిమన్యుడు పాండవులకి, కృష్ణుడికి, నగరవాసులకి అల్లారు ముద్దుగా పెంచబడే బిడ్డ అయిపోయినాడు. శ్రీకృష్ణుడు తన మేనల్లుడికి అన్ని రకాల సంస్కారాలు జరిపించాడు. వేదాధ్యయనం తర్వాత అర్జునుడి దగ్గరే ధనుర్వేదం కూడా అభ్యసించాడు. గుణగణాలతోటి శ్రీకృష్ణుడికి సాటి వచ్చేటట్టుగా ఉండేవాట అభిమన్యుడండి. మంచి అందగాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. ఒక రోజున అర్జునుడి యొక్క కోరిక మీద శ్రీకృష్ణ భగవానుడు యమునా నది సైకత తీరానికి జలవిహారం కోసం వెళ్ళాడు. అర్జునుడు కోరాడు, అందుకని అర్జునుడిని వెంట పెట్టుకొని వెళ్ళాడు.
అక్కడ ఒక విహార భూమి ఏర్పాటు చేశారు. కృష్ణార్జునులు ఇద్దరు ఎంతో ఆనందంగా అక్కడ ఉత్సవం జరుపుకున్నారు. ఇద్దరు దగ్గరగా ఒకే ఆసనం మీద కూర్చున్నారు. ఆ సమయానికి అక్కడికి ఒక పొడవైనటువంటి బక్కపలచటి బ్రాహ్మణుడు వచ్చాడు. ఎముకల గూళ్ళలాగా ఉన్నాడు. అయితే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడి యొక్క శరీరం పుటం పెట్టినటువంటి బంగారంలాగా మెరిసిపోతుంది. అంటే 24 క్యారెట్ల బంగారం లాగా ఉందన్నమాట. మేలిమి బంగారం. నార బట్ట కట్టుకొని ఉన్నాడు. ఆ తేజస్శాలి అయినటువంటి బ్రాహ్మణుని చూసి కృష్ణార్జునులు ఇద్దరూ లేచి నిలబడ్డారు. బ్రాహ్మణ భక్తి పరమాత్మకి ఎక్కువండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, ఓ కృష్ణార్జునులారా, మీరిద్దరూ లోకంలోనే అతి శ్రేష్టమైనటువంటి వీరపురుషులు. నేను అతి భోజనమైనటువంటి ఒక బ్రాహ్మణుడు, అంటే ఎక్కువ తిండి తినే బ్రాహ్మణుడు. ఇప్పుడు నేను ఖాండవనానికి దగ్గరలో ఉన్న మీ ఇద్దరి ఎదుటికి భోజనం కోసం వచ్చాను అన్న. అప్పుడు కృష్ణార్జునులు ఇద్దరు అన్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, మీకు ఎటువంటి భోజనంతో తృప్తి కలుగుతుందో చెప్పండి, మేము మీకు అలాంటి భోజనాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తామన్నా. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను సాధారణమైనటువంటి బ్రాహ్మణుడిని కాదయ్యా, నేను అగ్నిభట్టారకుడిని. నాకు సాధారణమైనటువంటి భోజనం అవసరం లేదు. నాకు తగినటువంటిది నాకు ఇప్పించండి. నేను ఈ ఖాండవ వనాన్ని దహించాలి అనుకుంటున్నాను అనగానే దానికే ఉంది, మీరు అగ్నిభట్టారకులు, మీకు ఎదురే ఉంది అన్నారు కృష్ణార్జునుడు. కాదు స్వామి, ఈ వనంలో తక్షుడు అనేటువంటి నాగరాజు తన కుటుంబంతో మిత్రులతోటి కలిసి నివసిస్తూ ఉన్నాడు. అతడి కోసం ఇంద్రుడు సర్వదా ఈ వనాన్ని రక్షిస్తూ ఉన్నాడు. నేను ఖాండవ వనాన్ని దహించాలని ప్రయత్నం చేసినప్పుడల్లా ఆ దేవేంద్రుడు నా మీద వర్షధారలు కుమ్మరిస్తున్నాడు. దానివల్ల నా కోరిక నెరవేరటం లేదు. మీరిద్దరూ అస్త్ర విద్యా పారంగతులు కాబట్టి మీ సహాయంతో నేను ఈ వనాన్ని భస్మం చేయగలను. అప్పుడు నాకు పట్టినటువంటి అగ్నిమాంద్యం కూడా పోతుంది అన్నాడు. అనేటకి కాబట్టి నాకు మీరు ఈ అడవినే భోజనంగా పెట్టించాలి అన్నాడు. ఈ కథ వింటున్నాడు జనమేజయుడు. వైశంపాయన మహర్షిని అడిగాడు, దేవా, అగ్నిదేవుడు అనేక ప్రాణులతో నిండినటువంటి దేవేంద్ర రక్షితమైనటువంటి ఖాండవ వనాన్ని ఎందుకని దహించాలనుకున్నాడు, నాకు చెప్పండి అన్నాడు. వైశంపాయనుడు చెప్తుంది, జనమేజయ, పూర్వకాలంలో మహాపరాక్రమోపేతుడైనటువంటి శ్వేతకి అనేటువంటి పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడు. అతడి యజ్ఞప్రేమికుడు, దాత, బుద్ధిమంతుడు. అటువంటి వాడిని మించిన రాజు ఆ రోజుల్లో లేనే లేడు. అనేక పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు. అతడి చేత యజ్ఞాలు చేయించి ఋత్విజులు కూడా అలసిపోయారు, విసిగిపోయారు. అప్పుడప్పుడు అంగీకరించకుండా వెళ్ళిపోయేవాడు, మా వల్ల కాదు, మేము చేయించలేమని. అయినా రాజుగారి యజ్ఞం కొనసాగుతూనే ఉంది. ఎలాగంటే ఆ రాజు అనునయ వాక్యాలతోటి ఆ యాజ్ఞికులను ప్రార్థించి అధికమైనటువంటి దాన దక్షిణలు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటూ ఉంటాడు. చివరికి బ్రాహ్మణులందరూ యజ్ఞాలు చేయించి అలసిపోయిన తర్వాత రాజు తపస్సు చేసి శంకర భగవానుని ప్రత్యక్షం చేసుకుని అతడి యొక్క ఆజ్ఞతో దుర్వాస మహాముని ద్వారా గొప్ప యజ్ఞం చేయించాడు. సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు, అత్రి అనసూయల పుత్రుడు దుర్వాస మహర్షి అండి. మొదట 12 ఏళ్ళు యజ్ఞం, తర్వాత 100 సంవత్సరాలు. ఆ మహాయజ్ఞంలో అనేక దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులు ఆశ్చర్యపోయేటట్టుగా చేశాడు ఆ రాజు. దుర్వాసుడు కూడా ఆనందపడ్డాడు. రాజు తన యొక్క సదస్సులతోటి ఋత్విజులతోటి ఆ తరువాత స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఇన్ని సంవత్సరాల నుండి అగ్ని ఆహుతులను నేను గ్రహించటం వల్ల, నెయ్యిని, ఆజ్య ఆహుతులు,
నాకు అజీర్ణం వచ్చేసింది. నా అవయవాలన్నీ క్షీణించిపోయినాయి. అప్పుడు నేను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మునుపుటిలాగా చురుగ్గా ఆరోగ్యంగా ఉండే ఉపాయం చెప్పమని అడిగాను. అప్పుడు బ్రహ్మ ఒక ఉపాయం చెప్పాడు. అనేక ఔషధాలతో నిండి ఉన్న ఖాండవ వనాన్ని గనక దహించావా, నీ యొక్క అజీర్ణం తగ్గడమే కాదు, నీ అలసట పోతుంది, నీకు బలం వస్తుంది, మునుపుడు కంటే విఘ్నీకృతంగా ఉంటావు నీ ఉత్సాహం అన్నాడు. ఆ విధంగా నేను వచ్చి 7 సార్లు ఖాండవ వనాన్ని దహించడానికి ప్రయత్నం చేశాను. కానీ ఇంద్రుడు రక్షించడం వల్ల 7 సార్లు నా ప్రయత్నం విఫలమైపోయింది. అందువల్ల నిరాశపడి మళ్ళా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాను. అప్పుడు బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. ద్వాపర యుగంలో నరనారాయణులు కృష్ణార్జునులుగా వస్తారు భూమి మీదకి. ఆ మహానుభావుల యొక్క సహాయంతో ఖాండవ వనాన్ని దహించు అని నాకు ఉపాయం చెప్పారు. అప్పుడు ఈ విషయాలన్నీ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అగ్నిదేవుడు చెప్పాడు. ఎవరికి? వ్యాసుడికి చెబితే వ్యాసుడు జనమేజయుడికి వైశంపాయనుడు ద్వారా చెప్పించాడనమాట. అప్పుడు అర్జునుడు అన్నాడు, అగ్నిదేవా, నా దగ్గర దివ్యాస్త్రాలకేం కొదవలేదు, వాటితో నేను దేవేంద్రుని ఎదిరించగలను. కానీ నా బాహుబలానికి దీటుకాగలిగినటువంటి ధనస్సు మాత్రం నా దగ్గర లేదు. పైగా ఆ అస్త్రాలకు ఉపయుక్తమైనటువంటి చాలినటువంటి బాణాలు కూడా మా దగ్గర లేవు. మేము ఇప్పుడు వ్యాఖ్యాల కోసం వచ్చాం. కాబట్టి యథేచ్ఛగా బాణాల బరువును మోయగలిగే రథము మా దగ్గర లేదు. శ్రీకృష్ణుడి దగ్గర కూడా ఇప్పుడు యుద్ధంలో ఆయుధాలు లేవు. ఖాండవ వనాన్ని మీరు దహించే సమయంలో ఇంద్రుడిని అడ్డుకోవాలి అంటే మాకు యుద్ధ సామాగ్రి కావాలి. అయితే ఎదుర్కోగలిగినటువంటి బలం ఉంది, నైపుణ్యం ఉంది మా దగ్గర. కానీ తగిన సామాగ్రిని మీరు ఇవ్వండి, అప్పుడు మేము మీ కార్యాన్ని సాధించగలం అన్నారు. మరి ఆ సందర్భంలో అగ్నిభట్టారకుడు ఏం చేశాడు, ఎటువంటి ఆయుధాలు ఇచ్చాడు అనేటువంటి విషయాలని రేపటి రోజు మనం కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షిస్తూ ఉండండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి, మీ కామెంట్ కూడా పెట్టండి. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం మన అందరి మీద వర్షించుగాక. స్వస్తి సర్వేషాం. మా కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్క నుండి హై బటన్ ఒకసారి ప్రెస్ చేసి దాంట్లో ఉండే మార్క్స్ కూడా మాకు ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ